అందరికి ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఈ రోజు అయితే దేవి కలర్స్ కి అయితే వచ్చేసినాం. సో ఫస్ట్ అయితే లొకేషన్ అయితే తీసుకుందాం. మనకి పెరికిట్ లో ఎంట్రీలోనే ఉంటాయి. సో ఒక్కసారి అయితే లొకేషన్ తీసుకోవచ్చు. గణేష్ మనకి టైల్స్ పక్కకే ఉంటది, ఆపోజిట్ లా వర్క్ షాప్ వచ్చేసి. సో పెరికిట్ లో అయితే చూసుకోవచ్చు మీరు లొకేషన్ దేవి కలర్స్. సో అట్లనే ఇక్కడ నెంబర్స్ కూడా చూసుకోవచ్చు, కాంటాక్ట్ నెంబర్స్. సో లోపల మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో తయారైతే చేస్తున్నారు. సో చూద్దాం ఒక్కసారి అయితే లోపట్లోకి వెళ్ళి. మంచి కుందన్ వర్క్ తోటి అయితే తయారైతే చేస్తున్నారు. సో దేవి కలర్స్ లో కుందన్ వరకు విత్ పంచ వరకు అయితే టోటల్ గా అయితే అయిపోయింది విత్ బ్యాక్గ్రౌండ్. సో కొన్ని విగ్రహాలకైతే మొత్తం కుందన్ వర్క్ తోటి అయితే అయిపోయినాయి. సో అవి చూపిస్తా విగ్రహాలు చూసేయండి వీడియోలు వచ్చేసి. అట్లనే బుకింగ్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఫాస్ట్ గా విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. మనకి లిమిటెడ్ విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి దేవి కలర్స్ లో. సో అట్లనే స్క్రీన్ మీద కూడా నెంబర్ అయితే ఇస్తా మనకి ఆనంద్ బ్రదర్ ది. సో మీరైతే కాంటాక్ట్ అయితే అయిపోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి శివ రూపంలో బొప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు తపస్సు చేసినట్టు. సో విత్ బ్యాక్గ్రౌండ్ శ్వేషనాగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు హైట్ వచ్చేసి మనకి 9 నుంచి 10 ఫీట్ల హైట్ అయితే ఉంటది. చూసిలిగా విగ్రహం వచ్చేసి మనకి విత్ కుందన్ వరకు టోటల్ గా అయితే అయిపోయింది. దగ్గరికి తీసుకోవచ్చు మనకి లుక్ వచ్చేసి. సో హైలైట్ అండ్ హైలైట్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. చూసిలిగా ఈ విగ్రహం వచ్చేసి మనకి ఇంకా అవైలబుల్ అయితే ఉన్నది. సో అట్లనే మనకి పక్కకున్న విగ్రహం అయితే తీసుకోవచ్చు. మనకి లైట్ పింక్ పంచ్ అయితే వేయడం జరిగింది. అట్లనే విత్ బ్యాక్గ్రౌండ్ మనకి కిరీటం పైన మనకి శ్వేషనాగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ గా మనకి కుందన్ వర్క్ కూడా వేసుకోవచ్చు. గజ్జు అంటున్నది దగ్గరికి అయితే చూస్తే ఒక్కసారి అయితే తీసుకోవచ్చు డీటెయిల్ గా వర్క్ అయితే. ఫినిషింగ్ మాత్రం హైలైట్ అండ్ హైలైట్ చేస్తున్నారు. దేవి కలర్స్ పెరికిట్. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు మీరైతే. ఈ గణపతి కూడా మనకి హైట్ వచ్చేసి 9 నుంచి 10 ఫీట్ మధ్య అయితే ఉంటది. సో పక్కకే మరొక గణేష్ షెడ్యూల్. మనకి ప్రతి విగ్రహానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తున్నాయి. సో ఒక్కసారి తీసుకోవచ్చు ప్రతి విగ్రహానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో ఈ విగ్రహం కూడా మనకి పంచ వరకు అయితే ఇంకా నడుస్తున్నది. సో అట్లనే మనకి షాల్ వర్క్ అయితే తీసుకోవచ్చు. విగ్రహానికి వచ్చేసి బొట్టు యూనిక్ స్టైల్. అట్లనే కిరీటం మీద మనకి చక్రం లెక్క అయితే ఇచ్చిళ్ళు. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. గణపతికి వచ్చేసి బొట్టు యూనిక్ స్టైల్ విత్ బ్యాక్గ్రౌండ్ చూసిలుగా. ఈ గణపతి కూడా మనకి 10 ఫీట్ హైట్ అయితే ఉంటది. సో అట్లనే ఇక్కడ మరొక గణేష్ ఐడియల్ మనకి ఈ గణపతికి వచ్చేసి ఇంకా పంచ వరకు అయితే కాలేదు. సో వర్క్ అయితే నడుస్తున్నది చూసిలిగా ఈ విగ్రహం కూడా. అట్లనే ఇక్కడ మరొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ విగ్రహం. సో విత్ బ్యాక్గ్రౌండ్ చూసిలిగా మనకి ఇంకా విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దేవి కలర్స్ లో ఫినిషింగ్ మాత్రం హైలైట్ అండ్ హైలైట్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ బొట్టు కూడా చూసుకోవచ్చు యూనిక్ స్టైల్. చూసిలిగా గజ్జుమంటుంది దగ్గరికి చూస్తే ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మరొక సిట్టింగ్ మనకి డిఫరెంట్ సిట్టింగ్ అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప వచ్చేసి ఎల్లో కలర్ పంచ. సో అట్లనే బ్యాక్గ్రౌండ్ కూడా విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చూసిలిగా. ఈ గణపతి కూడా మనకి హైట్ వచ్చేసి ఏం లేదన్నా 9 నుంచి 10 ఫీట్ల హైట్ అయితే ఉంటది విగ్రహం వచ్చేసి. సో ఒక్కసారి విజిట్ చేయండి. వెంకటేశ్వర నామాలు అయితే ఇచ్చిళ్ళు బొట్ట వచ్చేసి చూసిలిగా. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇక్కడ విగ్రహాలు అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తున్నాయి. సో స్టార్టింగ్ ఉన్న విగ్రహాలు అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తామర పుష్పాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి తీసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్. ప్రతి విగ్రహానికి డిఫరెంట్ పంచ చూసిలిగా. అట్లనే ఇక్కడ డిఫరెంట్ కలర్ కోడ్ అయితే వేసిళ్ళు బాడీకి వచ్చేసి. అట్లనే మనకి పంచ వర్క్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి సూర్య భవన్ ఆర్చ్ లెక్క అయితే ఇచ్చిళ్ళు. అట్లనే మనకి కిరీటం మీద శేషనాగు చూసిలిగా దగ్గరికి అయితే తీసుకోవచ్చు కుందన్ వరకు. ఈ విగ్రహం కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దేవి కలర్స్ లో ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ ఈ విగ్రహానికి పంచ అట్రాక్టివ్ అయితే ఉన్నది. సో ఒక్కసారి తీసుకోవచ్చు. లైటింగ్ పెడితే మాత్రం గజ్జుమంటది విగ్రహం వచ్చేసి. సో ఈ విగ్రహం కూడా విత్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తాయి, ఇంకా సెట్ అయితే వేయలేరు చూసిలిగా. ఒక్కసారి అయితే తీసుకోవచ్చు టోటల్ గా విత్ బ్యాక్గ్రౌండ్ తోటి మనకి 10 ఫీట్ హైట్ అయితే ఉంటది విగ్రహం. కిరీటం కూడా చూసుకోవచ్చు. కొత్త కాన్సెప్ట్ తోటి అయితే ఇయర్ తయారైతే వేసిలు దేవి కలర్స్ లో. సో ఇక్కడ స్టార్టింగ్ లా 3 విగ్రహాలు అయితే మనకి డిస్ప్లే అయితే పెట్టిల్లు విగ్రహాలని. సో ఈ విగ్రహాలు అయితే చూపిస్తా చూసేయండి ఒక్కొక్కటి. సో ఈ విగ్రహం కూడా మనకి బ్లూ కలర్ పంచ అయితే ఇచ్చిల్లు అట్లనే కుందన్ వరకు. సో ఈ విగ్రహం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వస్తుంది, ఇంకా సెట్ అయితే వేయలేరు చూసిలిగా. సో ఒక్కసారి అయితే మనకి కిరీటం కూడా చూసుకోవచ్చు. దగ్గరికి మెరుస్తున్నది ఖాళీ, లైటింగ్ పెడితే మాత్రం గజ్జుమంటది షెడ్ లా. సో చూసిలిగా ఈ విగ్రహం కూడా మనకి హైట్ వచ్చేసి 10 ఫీట్ విత్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఈ షెడ్ లో వచ్చేసి మనకి యూనిక్ కాన్సెప్ట్ తోటి అయితే తయారు చేసిలు. సో 3 తలాల విగ్రహం శివ రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఇది. మనకి డీటెయిల్ గా అయితే వర్క్ అయితే తీసుకోవచ్చు.
పంచ వరకు శివుడు రూపంలో మనకి డిజైన్ అయితే వేసిళ్ళు. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. డిఫరెంట్ అయితే ఫేస్ కట్ కి కలర్ అయితే వేసిళ్ళు. 3 తలల విగ్రహము, బొట్టు కూడా డిఫరెంట్ అయితే వేసిళ్ళు. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది చూసిలిగా. అట్లనే ఇక్కడ లాస్ట్ విగ్రహము బాడీకి అయితే కొంచెం డిఫరెంట్ కలరింగ్ అయితే వేసిళ్ళు. ఆ విగ్రహం కూడా గజ్జుమంటున్నది విత్ బ్యాక్గ్రౌండ్ త్రిశూల్ శ్వేషనాగు చూసిలిగా. సో ఒక్కసారి అయితే గణపతిని అయితే ఓవరాల్ గా చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి 9 ఫీట్ల వరకు అయితే ఉంటది విత్ బ్యాక్గ్రౌండ్. పంచ కూడా మనకి డిఫరెంట్ అయితే వేసిళ్ళు, వైట్ కలర్. సో ఒక్కసారి తొండం మీద కూడా డీటెయిల్ గా వర్క్ అయితే చూసుకోవచ్చు కుందన్ వరకు చూసిలిగా. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. మనకి లిమిటెడ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో లోపట్ల స్టాండింగ్ విగ్రహాలు కూడా ఉన్నాయి మనకి దేవి కలర్స్ లో. సో చూసేయండి. సో మనకి స్టాండింగ్ పొజిషన్ లో విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. మనకి ఫ్లూట్ పైన నిల్చున్న విగ్రహము కృష్ణుడు రూపంలో. సో ఈ గణపతికి వచ్చేసి ఇంకా కుందన్ వరకు అయితే ఆడైతే అవుతుంది. సో ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది. సో ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. దాదాపు హైట్ వచ్చేసి 12 ఫీట్ల హైట్ అయితే ఉంటది విగ్రహము చూసిలియా. యూనిక్ స్టైల్ మనకి కృష్ణుడు రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప. సో అట్లనే ఇక్కడ మల్లారి కాన్సెప్ట్ కూడా మనకి గణేష్ ఐడియల్ అయితే తయారైతే చేసిళ్ళు దేవి కలర్స్ లో. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. మల్లారి కాన్సెప్ట్ మల్లారి గణేష్ దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటది చూసిలిగా. ఈ విగ్రహం కూడా మనకి హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. సో ఒక్కసారి దగ్గరగా చేసుకోవచ్చు వర్క్ వచ్చేసి చూసిలిగా. సో అట్లనే ఈ విగ్రహం బుక్ అయితే అయిపోయింది. సో ఒకవేళ చూస్తే మాత్రం మీరు యూత్ పేరు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎక్కడికి బుక్ అయిందో. సో నరసింహస్వామి రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప వచ్చేసి స్టాండింగ్ పొజిషన్. ఈ విగ్రహం అవైలబుల్ అయితే ఉన్నాయి. సో విజిట్ చేసి బుక్ అయితే చేసుకోండి. సో ఒక్కసారి దగ్గరికి చేసుకోవచ్చు డీటెయిల్ గా వర్క్ అయితే చూసిలియా. ఫినిషింగ్ మాత్రం హైలైట్ అండ్ హైలైట్ చేస్తున్నారు. సో స్టాండింగ్ పొజిషన్ విగ్రహము. సో ఇక్కడ గ్లోబ్ పైన స్టాండింగ్ పొజిషన్ మరొక గణేష్ ఐడియల్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విగ్రహం కూడా మనకి ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. హైట్ వచ్చేసి మనకి 11 ఫీట్స్ వరకు అయితే ఉంటది. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ విగ్రహాలు అయితే ఇంకా తయారైతే అవుతున్నాయి. సో కవర్ అయితే వేసేసిళ్ళు. సో మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మాత్రం మొత్తం డీటెయిల్ అయితే చూసుకోవచ్చు చూసిలియా. ఇవన్నీ విగ్రహాలు అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో చూసిలియా దేవి కలర్స్ లో లోపల ప్రతి ఒక్క గణేష్ ఐడియల్ అయితే చూపించిన. సో మీరైతే ఫాస్ట్ వచ్చి బుక్ అయితే చేసుకోండి. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది దేవి కలర్స్ లో. అట్లనే స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్ అయితే ఇస్తా, కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ అయితే చెప్పండి. మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. పక్కా విజిట్ అయితే చేసేయండి. సో లొకేషన్ వచ్చేసి మనకి గణేష్ టైల్స్ అండ్ మార్బుల్స్ అయితే ఉంటుంది. సో దానికి ఆపోజిట్ లో ఉంటుంది వర్క్ షాప్ పెరికేటు దేవి కలర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.